వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే విషయం వచ్చేసి, ఇప్పుడు చాలామంది ఎస్విఆర్ అకాడమీలో ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారు, కానీ వీళ్ళ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ లేదు. ప్రిపరేషన్ కంటిన్యూ లేకోకుండా ఇప్పటి వరకు అసలు ప్రిపేరే కాలేదు మీరు తీసుకొని చాలా కాలం అయిందనుకోండి. ఎందుకంటే ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మేము కోర్సెస్ ఇస్తే ఫుల్ కోర్సెస్ వరకు ఇస్తే దాదాపుగా మేము 2 years వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి. సో మేము ప్రొవైడ్ చేసే బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపుగా 2 yearsలో మేము 2 years వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసి ఎప్పుడు ఆపుతారో వాళ్ళకే తెలియదు కాబట్టి. సో అందుకని ఇది గమనించగలరు. ఎప్పుడో కోర్స్ తీసుకొని ఉంటారు మీరు, కానీ ఓపెన్ చేయరు, దాన్ని అలా ఉంచుతారు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక చదవటం మొదలు పెడతారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే రిలీజ్ అవుతుంది అని తెలిసినప్పుడు కానీ, లేదా వాళ్ళు రిలీజ్ చేసినా చేయకపోయినా కన్ఫామ్గా ముందు సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఎస్విఆర్ అకాడమీ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంది కాబట్టి ఆ అప్డేట్స్ని ఉపయోగించుకోవాలి. సో ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎలా ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో చెప్పటం నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ తీసుకున్న కోర్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, రెండోది ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒకవేళ మీరు ఎస్విఆర్ అకాడమీతో సంబంధం లేకపోయినా బయట వ్యక్తులు అయినప్పటికీ కూడా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా మార్చుకోవాలనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీళ్ళందరి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఇది చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది, ప్రిపరేషన్ మీద ఎలా మీరు ముందుకెళ్తే బాగుంటుంది అనేది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ స్టూడెంట్స్ని ఎస్విఆర్ అకాడమీలో తీసుకోబోయే వాళ్ళని సో కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మా స్టూడెంట్స్కి మేము న్యాయం చేయాలి కాబట్టి. ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ సిలబస్ చేంజ్ గురించి ఎక్కువగా అపోహలు ఉన్నాయి. సిలబస్ చేంజ్ అవుతుందా అవదా అనేది ఏపీఎస్సీ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు, కానీ డిఫరెంట్ సోర్సెస్లో మీరు చూస్తూ కొన్ని అవగాహనలో అపోహలు మాత్రమే. అంటే ముందు మనం అనుకుంటున్నాం ఎంతవరకు చేంజ్ అవుతుందో తెలియలేదు. యాజ్ పర్ రూల్స్ మాత్రం సిలబస్ చేంజ్ చేసిన వెంటనే ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే అభ్యర్థులు చదువుకోవడానికి ముందు టైం ఇవ్వాలి కదా. అందుకని ఇమీడియట్గా సిలబస్ చేంజ్ అనేది ఉండకపోవచ్చు. ఈవెన్ గ్రూప్ 4 అండ్ ఈఓ ఎప్పుడో ఉన్న సిలబస్నే కంటిన్యూ చేశారు, కానీ ఎటువంటి సిలబస్ చేంజ్ చేయలేదు. అలానే గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా నాకు తెలిసినంత వరకు చేంజ్ కాకపోవచ్చు. ఒకవేళ ఏమైనా జరగవచ్చు కాబట్టి చేంజ్ అయినా కానీ మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సిలబస్సే ఉంటుంది, మార్క్సే కొన్ని పెంచుతాడు తగ్గిస్తాడు, అంతేగాని జనరల్ స్టడీస్ ఎప్పుడు జనరల్ స్టడీసే కదా, మారటానికి అవకాశం లేదు కదా. ఒకటి ముందు ఒకటి వెనక ఉంటుంది, ప్రిలిమినరీలో కొన్ని ఉంటాయి, మెయిన్స్లో కొన్ని ఉంటాయి, లేదా మొత్తం కలిపి ఒకలాగా ఉంటుంది. ఎలా అయినా జరగవచ్చు. కానీ ఎలా జరిగినా కానీ ఇక్కడికి మనకు 90% మనం సేఫ్. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అదే సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటినే చదువుతాం. కానీ కొన్ని ఎక్కువ మార్కులు, కొన్ని తక్కువ మార్కులు, కొన్ని పేపర్లు ఎక్స్ట్రా, కొన్ని పేపర్లు తక్కువ, ఇలా మార్చొచ్చాం. అలా మారటం వల్ల ఉపయోగం ఏం లేదు కదా. మనం చదవటానికి పూర్తిగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని పూర్తిగా చదివితే అది ఎలా మారినా మనకు అనవసరం, అవునండి. సో గ్రూప్ 2 అభ్యర్థులు కనుక మనం గమనిస్తే ఇక్కడ అదే ఎకానమీ మార్చరు, మార్క్స్ తగ్గితే పెంచుతానే తర్వాత సంగతి. ఎకానమీ అనేది మేజర్గా ఉంటుంది. ఇప్పుడు పాలిటీ, ఏపీ హిస్టరీ మారో, ఎక్స్ట్రా సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ అవుద్ది అంటున్నారు. యాడ్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఎస్విఆర్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. పేపర్ 1లో రెగ్యులర్గా కరెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మనం. సో కరెంట్ అఫైర్స్ నా మాడ్యూల్ 6 months చూస్తే మీకు పూర్తిగా అసలు సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ సంబంధం లేకోకుండా పూర్తిగా వస్తుంది. ఇంకొక విషయం నేను ఇక్కడ ఇంపార్టెంట్గా మాట్లాడాలి. కొంతమంది అభ్యర్థులు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కరెంట్ అఫైర్స్ని చదవమంటే పూర్తిగా కరెంట్ అఫైర్స్నే చదవమని కాదనమాట. అక్కడ అర్థం ఏంటంటే, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్కి దీన్ని మనం హిస్టరీకి తప్ప మిగతా అన్నిటికి కూడా దీన్ని అవగాహన చేసుకోవాలి. ఎకానమీ కానీ, పాలిటీ కానీ, దాంతోపాటు జియోగ్రఫీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కానీ, కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, వీటన్నిటికీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, రీసెంట్గా ఏదో ఒక టాపిక్ వస్తుంది వాటి గురించి. సపోజ్ పాలిటీ తీసుకున్నారనుకోండి, రీసెంట్ టాపిక్స్ ఏంటండి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అని ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకుంటాం కరెంట్ పరంగా. కానీ మనం బుక్లో ప్రెసిడెంట్ టాపిక్ మీరు ఎక్కడైతే చదివారో దాన్ని తీసి చదువుకోవాలి.
మనకి ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే మనకు ఒక హింట్ ఇస్తారు. రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్కే ఇక్కడ రెండుగా డివైడ్ చేస్తాను నేను ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ని. ఒకటి కరెంట్ టాపిక్, సో ద్రౌపది ముర్ము, అవునండి. సో దాని తర్వాత రీసెంట్గా వచ్చిన అప్డేట్స్, ఎవరెవరు ఏంటి విషయం, ఇవన్నీ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వస్తాయి. కానీ మన అంత సింపుల్గా ఎంసీక్యూ అడగరు కదా. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ప్రెసిడెంట్ చాప్టర్ నుంచి మనకి ఎంసీక్యూ రావడానికి అవకాశం ఉంటుంది. అది స్టాండర్డ్ చదువుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ని కూడా కరెంట్ అఫైర్స్ ఒక్కటే కాదు. కరెంట్ అఫైర్స్ అనేది మీకు 60% ఉపయోగపడితే నేనేం చేస్తాను కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో చూసారా, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వస్తే ప్రెసిడెంట్ గురించి ఉన్నటువంటి ఆర్టికల్స్, ప్రెసిడెంట్ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను నేను. అంటే నేనేం డీల్ చేస్తున్నట్టు ఇక్కడ. అందుకనే కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ మన ఎస్విఆర్ అకాడమీలో రెగ్యులర్గా చూడండి అని అందుకనే అనేది. చాలామంది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు దాన్ని. నేనేం చేస్తాను లోపల మీకు అందరికీ తెలుసు, ఫాలో అయ్యే వాళ్ళు చాలామందికి. కరెంట్ అఫైర్స్ చెప్పిన తర్వాత అసలు అదేంటో కూడా చెప్తాం, అవునండి. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది, దీంట్లో స్లాబ్ రేట్స్ని మారుస్తారని మనకు తెలుసు ఎకానమీలో, అది కరెంట్ టాపిక్ అవుతుంది. అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ వర్కింగ్ ఏంటి అనేది స్టాండర్డ్ టాపిక్, అది పక్కన చదువుతాం, అవునండి. రీసెంట్గా వరదలు ఎక్కువగా వస్తున్నాయి, ఫ్లడ్స్ గురించి రీసెంట్గా చూస్తాం. దాని బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, అసలు ఫ్లడ్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, ఎందుకు మనం కట్టినటువంటి డ్యామ్స్ ఏమేమి ఉన్నాయి వాటి మీద, ఇవన్నీ కూడా స్టాండర్డ్ జియోగ్రఫీకి సంబంధించినవి. ఆ రివర్ ఆరిజిన్ ఎక్కడ, ఆ రివర్లోనే ఎక్కువ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి, ఓకేనండి. దీన్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటారు. ఇది మనం ఎస్విఆర్ అకాడమీలో ఇది నా ఓన్ థాట్ అనుకోండి, అంటే వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టుకున్న పేర్లు ఇవి. కరెంట్ అఫైర్స్ విత్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఏంటండి, ఆ సబ్జెక్ట్. సో ఈ రెండిట్లోనే క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే కరెంట్ అఫైర్స్ చదవటం అంటే మీరేదో కంటిన్యూగా పట్టుకొని కరెంట్ అఫైర్స్ చదవటం కాదు, అది ఏ టాపిక్ అయితే ఉంటుందో ఆ టాపిక్ నేమ్ని స్టాండర్డ్ కూడా చదువుకోవాలి. చాలామంది అభ్యర్థులకి అర్థం కాక కరెంట్ అఫైర్స్ ఒక్కటే చదివితే మాకు 20 మార్కులే వస్తాయి కానీ అది అనుకుంటున్నారు. అది కాదు, ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్కి తెలుసు అసలు కరెంట్ అఫైర్స్ చదవటం అంటే ఏంటో, ఓకేనండి. సో ఇది అందరికీ మీకు కూడా అర్థం కావాలని బయటికి నేను దీన్ని రివీల్ చేయటం జరుగుతుందన్నమాట. సో అందుకనే ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్ప్ చేయడానికి గల కారణం అదనమాట, అవునా. సో అందుకోసమని సో మీరు చదివే ప్రిపరేషన్ని ఇలా పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్, రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన స్టాండర్డ్ సబ్జెక్ట్. గవర్నర్ గురించి ఏదో డిస్ప్యూట్ వస్తుందండి పేపర్లో, అక్కడ గవర్నర్ డిస్ప్యూట్ ఒక్కటేగా చదవాల్సింది, గవర్నర్ సిస్టమ్ ఏంటి, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అలా చూసుకోవాలి, ఓకేనండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీన్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటున్నాను నేను. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఈజ్ స్టాండర్డ్ సబ్జెక్ట్. రెండింటిని మిక్స్ చేసుకుంటే ఇక్కడ ఎంసీక్యూస్ వస్తాయి, ఏదైనా రాయగలుగుతారు. సో లో స్టాండర్డ్ నుంచి గ్రూప్ 2 నుంచి సివిల్ సర్వీస్ వరకు కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ ఇలా ఫాలో అవుతూ ఉంటుందండి. అందుకని మన వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. సో ఈవెన్ తెలుగులో కూడా దాదాపుగా ఎస్విఆర్ అకాడమీ అవేర్నెస్ తీసుకొచ్చింది నా ఉద్దేశం ప్రకారం. చాలా వరకు స్టూడెంట్స్కి తెలిసింది, ఎవరూ కూడా ఇంతకుముందు స్టాండర్డ్ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. సో మనం మాత్రమే కరెంట్ అప్డేట్స్ ఇవ్వాలి, కరెంట్ అప్డేట్స్ లేకపోతే మీరు ఎంత చదివినా ఉపయోగం లేదు అనేది ఇదే అనమాట. కరెంట్ అప్డేట్స్ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇవ్వటమేనే కాదు, దాన్ని ఎలా లింక్ చేసుకొని చదువుకోవాలి సబ్జెక్ట్ని, ఆ టాపిక్ వచ్చినప్పుడు సబ్జెక్ట్లో ఉన్నటువంటి పాయింట్ని తీసి ఎలా చదవాలి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, అవునండి. క్లైమేట్ చేంజ్ అంటారు, క్లైమేట్ చేంజ్ వస్తే రీసెంట్ టాపిక్స్ ఏమైనా వస్తే దాన్ని స్టాండర్డ్గా అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి వచ్చిందనుకోండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసలు ఏవేటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అందుకే నేను కరెంట్ ప్లస్ స్టాండర్డ్ రెండింటిని కవర్ చేస్తూ వెళ్ళిపోతుంటాను అనమాట. అందుకని నా కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ రెగ్యులర్గా చూడాల్సిందే. ఎగ్జామ్ కోసం లాస్ట్ 6 నెలలు, లాస్ట్ 1 మంత్ చూస్తానంటే కుదరదు. అదే నేను లోపల ఎప్పుడూ కూడా మన ఆన్లైన్ కోర్సెస్ పర్చేజ్ చేసిన స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేదనమాట. సో రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. ఈవెన్ యూపీఎస్సీ ఎంసీక్యూస్ కూడా చేసేంత స్టాండర్డ్స్ నేను ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, సో పాలిటీ, ఇలాంటి సబ్జెక్టులో నేను కరెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా డెవలప్ చేస్తూ వస్తానన్నమాట. సో ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. ఇది ముఖ్యంగా చదవాల్సిన పరిస్థితి. గ్రూప్ 2లో పేపర్ 1ని మనం గమనిస్తే జనరల్ స్టడీస్ అని ఉంటుంది అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది. సో దీన్ని కూడా ఏం చేస్తారు అంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్తో చదువుకుంటే స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్, తక్కువ టైంలోనే చదువుకోవచ్చు.
అందుకనే నేను 4 monthsలోనే నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ని కంటిన్యూ చేపిస్తాను అంటున్నాను. సో చాలామంది దీనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ కాకపోతే నేను దాని సమ్మరీని మీకు జ్యూస్ చేసిస్తుంటే మీరు తాగటం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సింపుల్ అండి. ఒక ఫ్రూట్ని మీకు ఫ్రూట్లో పెట్టిస్తే ఆ ఫ్రూట్స్ని మీరు జ్యూస్ చేసుకొని తాగాలంటే చాలా కష్టం జీర్ణం చేసుకోవాలంటే. అదే నేను జ్యూస్ చేసే మీకు ఇచ్చేసాను అనుకోండి, ఆ జ్యూస్ ఈజీగా తాగొచ్చు. అంటే 1 year వర్క్ని, నా 1 year వర్క్ని జ్యూస్ చేసి మీరు 4 monthsలో తాగేయచ్చు అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకనే నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నది, ఎందుకంటే మీరు సిన్సియర్గా నన్ను ఫాలో అవ్వండి. సో దాన్ని అవసరమైతే సో అడ్మినిస్ట్రేటర్స్ మీకు కన్ఫామ్గా గైడెన్స్ ఇస్తారు. నేను చెప్పిన దాన్ని వాళ్ళు మంచిగా ఇంకా పాయింట్స్ వైజ్లో చెప్పి మిమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ ఉంటారు. సో దాదాపుగా డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడలేదు, కానీ సో మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటర్తో మీరు మాట్లాడతారు కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా మీకు గైడ్ చేస్తూ ఉంటారు చాలా డీటెయిల్డ్గా. సో వాళ్ళు కూడా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ నేను పూర్తిగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కువగా మీరు కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ని ఫాలో అవుతూ ఉండండి. అది మీకు సక్సెస్ మంత్ర. గ్రూప్ 2లో పేపర్ 1 కూడా మొత్తం అదే సబ్జెక్ట్స్ని, రీసెంట్గా వచ్చిన ఈవెంట్స్ని కరెంట్ చదవండి. ఆ రీసెంట్ ఈవెంట్స్ కరెంట్ యొక్క స్టాండర్డ్ పాయింట్ పట్టుకొని దాన్ని కూడా చదవండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అంటే 20 మార్కులు వస్తాయి, పేపర్ 1 ఒక్కటే సాధ్యపడిద్ది. పేపర్ 1లో మీరు ఎంత కరెంట్ అఫైర్స్ మీరు చదువుతూ ఉంటారు. ఎక్కువగా ఎస్వీఆర్ అకాడమీలో ఏంటంటే అండి, అప్డేట్స్ ఎక్కువ ఇస్తుంటాం. స్టాండర్డ్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోలు బయటకు పెట్టం మేము, ఎందుకంటే స్టాండర్డ్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోలను బయటకు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడో 1-2 పెడుతుంటాం అంతే. ఎక్కువగా ఎకానమీ ఉందంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ ఉందంటే జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్, ఏపీ హిస్టరీ ఒకటే అలా ఉంటుంది కాబట్టి అవి పెడుతూ ఉంటాం. సో మిగతావన్నీ కూడా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ బర్నింగ్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని పట్టుకొని వెనక్కి చదువుకుంటూ వెళ్ళాలి స్టాండర్డ్ని, అంతేగాని స్టాండర్డ్ని వదిలేసి ఓన్లీ కరెంట్ అఫైర్సే చదవటం అని కాదు దాని ఉద్దేశం. సో చాలామంది కొత్తగా చూసేవాళ్ళు అలా అనుకుంటారు, కానీ ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరు కూడా అలా అనుకోరు, ఆల్రెడీ ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు. ఓకేనండి. సో ఇక్కడ పదే నేను ఎందుకు మన అకాడమీ గురించి చెప్తున్నా అంటే, మన అకాడమీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి న్యాయం చేయాలి. వాళ్ళు కూడా ఏమైనా కొంచెం అర్థం చేసుకోలేకపోతే చేసుకుంటారు అనే ఉద్దేశం అంతే. ఎందుకంటే అండి, ఓన్లీ సరే ఎస్వీఆర్ అకాడమీ చాలా తక్కువ కాస్ట్కి మీకు ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, చాలా ఎక్కువ కంటెంట్ని, ఎందుకంటే సస్టైనబిలిటీ కోసం, పూర్ స్టూడెంట్స్కి ఉపయోగపడటం కోసం, వీటన్నిటి కోసం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మేమైతే న్యాయం చేయడానికే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటాం అనమాట. దానిలో భాగంగానే నాకేంటంటే, చూసినా కానీ అది మీకు అర్థం కావాలి. మీరు కట్టిన అమౌంట్ ఎంతైనా కానీ, 100 రూపాయలు అనేది ఇంపార్టెంటే కదండి. సో మీరు ఎంతో కొంత మనీని పే చేస్తున్నారు, ఆ మనీని పే చేసినంతగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఏదో ఇచ్చాములే, మనీ సంపాదించాములే అనే ఉండదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఆ సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అందుకనే పదే ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ని పేరు తలుస్తూ చెప్తూ వస్తుంది. సో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, అది నా ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అందుకనే రెగ్యులర్గా నేను కష్టపడిన దాంట్లో మీరు ఒక 50% కష్టపడినా కానీ ఈజీగా పూర్తిగా మీరు ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకోండి చాలు. కోర్సు కొన్నాక సింపుల్ అండి, తీసుకున్నాక నేను ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ కోర్స్ని కంప్లీట్ చేయండి చాలు. ఆ కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలో అర్థం కాకపోతే అడ్మిన్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఇది చదవండి అని కూడా చెప్తారు. సో అలా చెప్పినప్పుడు చాలా ఈజీ. ఫస్ట్ ఇది చదవండి, సెకండ్ ఇది చదవండి, తర్వాత ఇది చదవండి, సింపుల్ అండి. పేపర్ 1 ఫస్ట్ ఎకానమీ, తర్వాత ఏపీ హిస్టరీ, పాలిటీ, తర్వాత పేపర్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయినటువంటి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, బయోడైవర్సిటీ, పాలిటీ, జియోగ్రఫీ, లాస్ట్లో ఇండియన్ హిస్టరీ చదవండి ఖాళీ లేకపోతే ఇండియన్ హిస్టరీని వదిలేసేయండి. సో ఇలా మీరు ఒక స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ని లోపల కూడా నేను పెడతాను. సో మీరు కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత హౌ టు మేనేజ్ దిస్ సెక్షన్ అని ఉంటుంది, లేదా హౌ టు స్టడీ గ్రూప్ 2 అని ఉంటుంది. సో దాన్ని చూస్తే ఆ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, గ్రూప్ 2కి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. సో ఇది ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ ఉంటుంది, ఒక కాలంగా చూడండి, దాన్ని బట్టి ఫాలో అవుతూ వెళ్ళండి అనమాట. మీరు అలా గ్రూప్ 2 ప్రిపేర్ అయితే సో ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా మొత్తం మీద ఇప్పుడు మనం సిలబస్ ఏమి మారకపోయినా అదే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి పేపర్ 1 గ్రూప్ 2లో 12 సబ్జెక్టులు ఉంటాయి. సో నేను చెప్పినవన్నీ కూడా ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, ఏపీ బైఫర్కేషను. సో చేంజెస్ గురించి తర్వాత వదిలేసేయండి, ముందు కన్ఫర్మేషన్ ఏపీపీఎస్సీ ఇస్తే మనకు చేంజ్ అయినట్లు. అప్పటి వరకు కూడా మనం దేన్ని నమ్మొద్దు. ఏపీపీఎస్సీ అనౌన్స్ చేసిన తర్వాత మనకు అభ్యంతరం కూడా ఏమీ లేదు. అనౌన్స్ చేసిన తర్వాత ఉన్నాయే ఉంటాయి, కొన్ని పోతాయి. ఉన్న వాటిలోనే అది ఒకటి ముందు ఒకటి వెనక్కు ఉంటుంది. ఎక్కడున్నా కానీ ఉన్నది ఉందగా,
ఆ సబ్జెక్ట్ చదవటం అనేది ఇంపార్టెంటే కదా, అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తాం కదా, ఒకటి ముందుకు ఒకటి వెనక జరుగుతుంది ఏమో జరిగితే అంతే. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో అంటే పేపర్ 1ని పూర్తిగా మీరు కరెంట్ అఫైర్స్ లింకేజ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ని చదువుతూ వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ పేపర్ 1. తర్వాత పేపర్ 2లో మనకి ఏపీ హిస్టరీ, పాలిటీ ఉన్నాయి. పాత మోడల్ ప్రకారం చెప్తున్నాను నేను, కొత్త చెప్పను, ఎందుకంటే మనం రిలయబుల్ అనమాట. ఏ మిస్ఇన్ఫర్మేషన్ని మనం గైడ్ చేయకూడదు. సో వచ్చే ఏపీఎస్సీ అనౌన్స్ చేసిందంటేనే నేను చెప్తాను, మిగతా ఏవి కూడా నేను చెప్పను అనమాట. ఎందుకంటే అఫీషియల్ క్లారిఫికేషన్ లేకోకుండా స్టూడెంట్స్ ఇబ్బంది పడొద్దు. ఎవరో ఏదో చిన్నగా చెప్తారు, దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఎంతవరకు మారుతుంది మారలేదు అనేది ఇంకా ఆ దేవుడికి తెలియాలి, మనకైతే తెలియదు అనమాట. సో మనం నమ్మేది మాత్రం ప్రజెంట్ ఐపీఎస్సీ స్టాండర్డ్స్ని, దాంట్లో ఉన్నట్టు మెన్షన్ చేసిన టాపిక్స్ని, అంతేనండి. సో ప్రత్యేకంగా వాళ్ళు కనుక సిలబస్ చేంజ్ చేస్తామని మనకి ఇప్పటికే హింట్స్ ఇచ్చి ఉంటే అప్పుడు మనం మాట్లాడేవాళ్ళం దాని గురించి. సో ఎనీవే అండి, ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్న ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా, లేదా ఎస్వీఆర్ అకాడమీలో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు పర్చేజ్ చేయాలనుకున్నా సింపుల్గా కోర్సుని తీసుకోండి. ఆ కోర్సుని ఎట్లా అయితే మేము ఫస్ట్ నుంచి ఏ నుంచి జెడ్ వరకు డిజైన్ చేసామో అట్లా చదువుకుంటూ పోండి, అంతే. ఒక్కో సెక్షన్ని కంప్లీట్ చేసుకుంటూ పోండి. సో పూర్తిగా మమ్మల్ని నమ్మి కంప్లీట్గా మీరు దాన్ని వీడియో క్లాసెస్ విని జస్ట్ స్మార్ట్ వేలో స్మార్ట్ నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. సో టైం తక్కువ ఉంటే మీరు మెమొరీ ఎక్కువగా ఉండి మీరు గుర్తుపెట్టుకోగలిగితే వాటిని వెళ్ళిపోండి. సో అంతేగాని బయట మళ్ళీ బుక్స్ ఏమి చదవాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ బుక్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తీసుకోండి. చూజ్ 1 బుక్, ఒక బుక్కే చూజ్ చేసుకోండి. రీడ్ 1 బుక్, దాన్నే చదవండి. రివిజన్ 1 బుక్, ఆ రివిజన్నే రివిజన్ చేయండి. ఎప్పుడు వీడియో క్లాసెస్ అయిపోయిన తర్వాత. ముందు మాత్రం మీరు బుక్ చదివితే ఎట్లా ఉంటుందంటే ఫ్రూట్స్ డైరెక్ట్గా తిన్నట్టు ఉంటుంది, అర్థం చేసుకోలేరు. అదే మన వీడియోలు చూడటం వల్ల ఏంటంటే డైరెక్ట్గా జ్యూస్ని మీరు తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఫ్రూట్ నేనే దాన్ని జ్యూస్ చేసి ఇస్తాను కాబట్టి మీకు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో దీన్ని అర్థం చేసుకొని ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ తీసుకున్నాక డైరెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి, అంతే. సో ఎనీవే అండి, ఎలా పర్చేజ్ చేయాలో దీని తర్వాత ఇస్తున్నాను. ఎస్వీఆర్ అకాడమీలో కోర్సుని పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా పర్చేజ్ చేయాలో చూడండి. మీరు దాన్ని బట్టి ఆ వీడియోని చూస్తూ పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి సబ్జెక్ట్ డౌట్స్ కానీ లేకపోతే ఏ డౌట్స్ అయినా కానీ క్లారిఫై చేసుకోవచ్చు. కోర్స్ అనేది 2 years వ్యాలిడిటీ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. గ్రూప్ 2 వచ్చేసి 5,000 ఉంటుంది, గ్రూప్ 1 వచ్చేసి 7,000 ఉంటుంది. దాంతోపాటుగా వ్యాలిడిటీ 2 years ఉంటుంది. బైలింగ్వల్లో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది కోర్స్ అనేది. సో ఎటువంటి ప్రాబ్లం రాదు తెలుగు వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి. సో ఇంకా రాకపోగా బైలింగ్వల్లో నేర్చుకోవడం అనేది ఎంత పాజిటివ్ అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేంట్లో తప్పు ఇచ్చినా కానీ ఇంకో దాంట్లో సరి చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అచ్చం తెలుగులో చదివినా అచ్చం ఇంగ్లీష్లో చదివినా కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏపీఎస్సీ గత పేపర్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి సో మీరు అందరూ కూడా ఈవెన్ ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్సే కాదు అందరు స్టూడెంట్స్ కూడా మంచి కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో బాగా చదివి సో మీకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నామో కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుడా గత 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ మన అకాడమీలో గ్రూప్ 1లో మొన్న 1 year నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈజీగా గ్రూప్ 1 పోస్ట్ని అచీవ్ చేయగలుగుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే స్మార్ట్ వే ప్రిపరేషన్. మైండ్ని ఉపయోగించుకోండి, స్మార్ట్ వేలో చదవండి, ఎదుటి వ్యక్తి చెప్పేది ఏంటి అని అర్థం చేసుకోవాలి. అంతేగాని వీళ్ళేంటి నాకు చెప్పేది అని అనుకుంటే ఎవరూ గెయిన్ అవ్వలేరు. సో ప్రతి వ్యక్తిని మనం అబ్జర్వ్ చేసి సో టీచర్ ఎలా చెప్తున్నాడు అది నాకు తెలుసులే అనుకోకుండా ఎవరి నుంచి అయినా కానీ ఎంతో కొంత నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ నేర్చుకునే విధానాన్ని చూసి సో ఆహానికి వెళ్ళకోకుండా మనం నేర్చుకుంటే చాలా సింప్లిఫై అవుతుంది సిలబస్ అనేది. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది, స్మార్ట్ వర్క్ అనేది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటిని కూడా నేను ఆన్లైన్ కోర్సులో అందించడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే మొత్తాన్ని మీరు బుక్స్ చదివితే వచ్చే సారాన్ని నేను చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మీకు ఆన్లైన్ క్లాసులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదే సక్సెస్ మంత్రాగా నేను భావిస్తున్నాను. సో మీరు ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఆన్లైన్లో, వాళ్ళందరూ కూడా బాగా నడుస్తున్నారు. ఓన్లీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిమ్మల్తో ప్రత్యేకంగా నేను ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా పెట్టి సో మీకు ఇంకా అవేర్నెస్ని ఇవ్వడానికి ప్రత్యేకంగా 1-to-1 నేను కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రిపరేషన్ని సరి చేయడానికి నేను కూడా ప్రయత్నాలు కొనసాగిస్తాను ఫ్యూచర్లో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో నేను ప్రత్యేకంగా ప్రతి స్టూడెంట్ని కూడా మానిటర్ చేసి ఎంతవరకు వచ్చింది, ఏంటి విషయం, ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా సో ఫ్యూచర్లో పట్టించుకోవడానికి సో ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ని రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి సో కొంతమంది
కాంటాక్ట్లోకి వచ్చిన స్టూడెంట్స్కే టైం కేటాయిస్తూ వస్తున్నాను. ఫ్యూచర్లో నేను పర్సనల్గా కేర్ తీసుకొని స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.swracademy.in అని టైప్ చేస్తారు. ఎంటర్ టైప్ చేసిన తర్వాత ఎస్వీఆర్ అకాడమీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. గూగుల్లో ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ సింపుల్గా మీకు ఫస్ట్ వచ్చేదాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్, రిజిస్టర్ అనే 2 బటన్స్ ఉంటాయి. సింపుల్గా మీరు రిజిస్టర్లోకి వెళ్ళి ముందు రిజిస్టర్ చేసుకొని ఏ కోర్స్నైనా పర్చేజ్ చేయొచ్చు. అలా కాకుండా సింపుల్గా మీరు కిందకి రండి. కిందకు వస్తే కోర్సెస్ మీకు డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఏపీఎస్సీ గ్రూప్ 2ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇక్కడ బై నౌ అని ఉంటుందన్నమాట. సింపుల్గా ఆ బై నౌ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందన్నమాట. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ని ఎంటర్ చేస్తారు. మీ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఓకేనండి, మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఏదైనా ఒకటి పెట్టుకోండి. మీ పాస్వర్డ్ సపోజ్ ఏదైనా ఒకటి పెట్టుకున్నారనుకోండి, సో ఈశ్వర్. ఓకేనండి, మీ పాస్వర్డ్ పెట్టుకున్నారు. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మీ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీ కోర్స్ ఏంటి? గ్రూప్ 2ని సెలెక్ట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ సెండ్ అవుతుంది. ఇప్పుడు మీ యూజర్ నేము మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్. మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఈశ్వర్ అని పెట్టారు, ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ని క్లిక్ చేశారనమాట. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత యాడ్ అని ఉంటుంది. మీకు ఏ కోర్సులు కావాలో ఆ కోర్సులని యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కోర్సులను కొనుక్కోవచ్చు. కాబట్టి సపోజ్ ఇక్కడ మనం కొనాల్సింది ఏపీఎస్సీ గ్రూప్ 2 5000 యాడ్ అని ఉంది. సింపుల్గా దీన్ని యాడ్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా చూడండి, ఇక్కడ అమౌంట్ని పే చేయొచ్చు. అవునా, అమౌంట్ని పే చేయొచ్చు. ఈ అమౌంట్ పే ఆప్షన్స్ కూడా చూడండి మనకి. సో ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా ఫోన్పే నుంచి కానీ, గూగుల్ పే నుంచి కానీ, లేదా ఏదైనా యాప్ నుంచి మీరు స్కాన్ చేసి పే చేయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఏముంది, యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోవచ్చు. లేదా మీరు మోర్ పేమెంట్ ఆప్షన్ మీద, సో ఇక్కడ మోర్ పేమెంట్ ఆప్షన్ అంటే వేరే పేమెంట్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. మోర్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, ఓకేనండి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా కూడా మీరు మనీని పే చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనీ పే చేసిన తర్వాత కోర్స్ అనేది మీకు యాక్టివేట్ అయిపోతుంది. కోర్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడ మనీ పే చేయటం అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు వెబ్సైట్ను ఓపెన్ చేయండి. www.swracademy.in వెబ్సైట్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ మనం మనీ పే చేసేసాం. ఇప్పుడు ఇందాక నేను చూపించిన ప్రకారం ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తారు. లాగిన్ని క్లిక్ చేశారు. ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. మీరేం పాస్వర్డ్ పెట్టుకున్నారు? ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఈశ్వర్ అనే పాస్వర్డ్ పెట్టుకున్నాం. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇటువైపు లెఫ్ట్ సైడు ఇలా డాష్బోర్డ్ కనిపిస్తుంది. మొబైల్లో అయితే 3 డాట్స్ కనిపిస్తుంది. ఆ 3 డాట్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అవుతే మీకు ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి చూడండి. సో మీ ప్రొఫైలు, మీ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. మీ పాస్వర్డ్ని కూడా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వీడియో అని ఉంటుంది. ఈ వీడియోని క్లిక్ చేస్తే వీడియో లెసన్స్ డైరెక్ట్గా చూడొచ్చు. స్టడీ మెటీరియల్ ఉంటుంది. స్టడీ మెటీరియల్ చూడొచ్చు. టెస్ట్ సిరీస్, వన్స్ మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసేటప్పుడు టెస్ట్ సిరీస్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందు వీడియోని క్లిక్ చేద్దాం. వీడియోని క్లిక్ చేస్తే మనం ఏదైతే కోర్సుని కొన్నాం, గ్రూప్ 2 కొన్నాం కదా, ఆ సంబంధించినటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఆర్డర్ ప్రకారం ఇక్కడ అరేంజ్ చేయబడతాయి. ఫస్ట్ నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో పేపర్ 3 ఫస్ట్ ఉంది, ఇండియన్ ఎకానమీ. అవునా, దాని తర్వాత చూడండి కరెంట్ ఎకానమీ ఉంది, కరెంట్ ఎకానమీ. అవునా, సో ఇట్లా మీకు డీటెయిల్డ్గా అరేంజ్ చేయబడుతుంది కోర్స్ మొత్తం కూడా. ఈ కోర్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సింపుల్. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు
సబ్జెక్ట్ వైజు అరేంజ్ చేయబడి ఉంటుంది. సబ్జెక్ట్ వైజు ఇట్లా బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. వీడియో క్లాసులు కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్ వన్స్ మేము కండక్ట్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇది మీకు ప్రొఫైల్, ఇది మీ ప్రొఫైల్ విషయం ఏంటనేది. సో ఇక్కడ మీకు వీడియో సింపుల్గా వీడియోని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము అరేంజ్ చేసింది చదువుకుంటూ పోతే సరిపోతుంది. అంతేగాని ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఇబ్బంది ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీన్ని చూడండి, ఈ కోర్సుని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అడ్మిన్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగొచ్చు అనమాట. మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, సో అన్ని విషయాల్ని మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఇది ఎలా పర్చేజ్ చేయాలి, దాంతోపాటు ఎలా SVR అకాడమీ కోర్స్ని ఓపెన్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.